ప్రకాశం జిల్లా యలగొండపాలెంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్ళ దగ్గర రెడ్ బుక్ ఉండవచ్చు, మా దగ్గర కూడా బ్లూ బుక్ ఉందన్నారు. టీడీపీ వాళ్ళు పెట్టే అక్రమ కేసులు, టీడీపీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు, ఏ గ్రామంలో ఏ కార్యకర్తకు ఇబ్బంది పెట్టారో, ఏ గ్రామంలో ఎవరి ఆస్తులు దోచుకున్నారో అని కూడా మన బ్లూ బుక్ లో రెడీ అవుతుంది. ఇంచికి ఇంచికి మీకు ఇచ్చే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు పచ్చి అబద్దాలు మాట్లాడి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఏ రకంగా సమాధానం చెప్పారు అని టీడీపీని నిలదీశారు. ఈ టీడీపీ కార్యకర్తలు భయపడి బయట తిరుగుతున్నారు, కానీ ఒక 50 కానీ ఓ 100 మంది కానీ మహిళలు ఉన్న దగ్గరకు పొమ్మనండి, సూపర్ 6 ఏది అని కందిరీగలు చుట్టుకున్నట్లు చుట్టుకుంటారని అన్నారు. మీరు పెట్టే అక్రమ కేసులు ఎవరి మీద పెట్టాలి? తల్లికి వందనం అంటూ నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఆ అమ్మలు ఎవరి మీద కేసు పెట్టాలి? నీకు 18,000 నీకు 18,000 అన్నారు. ఆ ఆడపడుచులు ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై కేసులు పెట్టాలని అన్నారు. ఈ రోజు కూడా మేము ప్రజల వద్దకు పోయినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరు పడుకోవద్దు, పాలలాగా మందు తాగండి అని చంద్రబాబు అంటున్నాడు. సుఖంగా తాగడానికి ఫోన్ చేస్తే ఇంటికి చక్కగా లిక్కర్ వచ్చేస్తుందని అన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మన నాయకులు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ రకమైన మెజారిటీ రావడానికి ఈవీఎంలు అని బయటపడింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల విషయాన్ని పార్టీ పెద్దలు చూసుకుంటారని, కార్యకర్తలు రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు.